నమస్తే. మీరు చూస్తున్నారు రైతే రాజు అని యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం వికోట, పలమనేరు, నంగిలి, కోలార్ మార్కెట్లో ఈరోజు అనగా శుక్రవారం ఉదయం 11:05 విక్రయించిన పూల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేశాము. ఇక మొట్టమొదటిగా ఈరోజు వికోట మార్కెట్లో చామంతి పూల ధర ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేశాం ఫ్రెండ్స్. ఇకపోతే ఈరోజు వికోట మార్కెట్లో కేజీ చామంతి వచ్చేసి తడిపూలు కాబట్టి రేట్లు అనేవి కొద్దిగా డౌన్ అయ్యాయని కూడా చెప్పుకోవచ్చు. నిన్నటికంటే కేజీ పైన 50 నుండి 60 రూపాయల దాకా తగ్గడం అయితే జరిగింది. ఇక ఈరోజు వికోట మార్కెట్లో తడిపూలు కేజీ వచ్చేసి మనకు 20 రూపాయలతో నుండి 70-80 రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది. ఇక ఆర్వాస్ పూలు వచ్చేసి 20 రూపాయలతో నుండి 120 రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది. సెంట్ ఎల్లో వచ్చేసి ఇంకా సెంట్ వైట్ వచ్చేసి 70 రూపాయలతో నుండి 100 రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది తడిపూలు. ఇక ఆర్వాస్ వచ్చేసి 120 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. బెస్ట్ మాత్రమే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇకపోతే రోజా పూల ధర వచ్చేసి ఇక ఈరోజు వికోట మార్కెట్లో స్టాక్ అనేది చాలా వరకు కూడా తక్కువగా రావడం అయితే జరిగింది రోజా పూలు. ఇక కేజీ రోజా పూలు ఈరోజు వచ్చేసి 50 రూపాయలతో నుండి 140 రూపాయలు టాప్ నెంబర్ 1 క్వాలిటీలు పోవడం అయితే జరిగింది. మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే పోయాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక అరకాసి విషయానికి వచ్చేసరికి కేజీ అరకాసి వచ్చేసి మనకు 70 రూపాయలతో నుండి 80-90 రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది. అది కూడా ఒక్క బ్యాగ్ రావడంతో కొద్దిగా రేట్లు అనేవి పెరిగినాయని కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక బంతిపూల విషయానికి వచ్చేసరికి ఈరోజు వికోట మార్కెట్లో బంతిపూల స్టాక్ అనేది చాలా వరకు కూడా తక్కువగా రావడం అయితే జరిగింది. ఇక వచ్చిన పూలంతా కూడా ఎక్కువగా తేమ ఉండడం వల్ల రేట్లు అనేవి ఏమాత్రం పలకలేదు అని కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు వికోట మార్కెట్లో కేజీ ఎల్లో బంతిపూలు వచ్చేసి మనకు 5 రూపాయలతో నుండి 15-16 రూపాయలు టాప్ నెంబర్ 1 క్వాలిటీలు పోవడం అయితే జరిగింది. లైట్గా తేమ ఉండేవి. ఇక తేమ లేని వచ్చేసి ఒక ఎల్లో వచ్చేసి 25 రూపాయలు, ఆరెంజ్ వచ్చేసి 27 రూపాయల వరకు కూడా టాప్ నెంబర్ 1 ధరలో పోయాయని చెప్పుకోవచ్చు ఆర్వాస్ పూలు. ఇక తేమ పూలంతా కూడా చేరి మనకు 15 రూపాయల ధరల లోపలనే కూడా పలకడం అయితే జరిగింది. ఇక ఎక్కువగా తేమ ఉండేవంతా కూడా నో సేల్స్ అని చెప్పడం అయితే జరిగింది వ్యాపారస్తులు. ఇక నంగిలి మార్కెట్ విషయానికి వచ్చేసరికి కేజీ చామంతి వచ్చేసి 20 రూపాయలతో నుండి 90 రూపాయల వరకు కూడా టాప్ నెంబర్ 1 క్వాలిటీలో పోవడం అయితే జరిగింది. సెంట్ ఎల్లో వచ్చేసి ఇక సెంట్ వైట్ వచ్చేసి 70 రూపాయలు, వైలెట్ వచ్చేసి 60 రూపాయలతో నుండి 70 రూపాయలు, ఇక చాక్లెట్ వచ్చేసి 40 రూపాయలతో నుండి 60 రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది అని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది. ఇక రోజా పూలు వచ్చేసి 30 రూపాయలతో నుండి 95 రూపాయలు టాప్ నెంబర్ 1 క్వాలిటీలో పోవడం అయితే జరిగింది అని చెప్పారు. ఇక బంతిపూల విషయానికి వచ్చేసరికి కేజీ ఎల్లో బంతిపూలు వచ్చేసి మనకు నంగిలి మార్కెట్లో ఈరోజు వచ్చేసి 5 రూపాయలతో నుండి 10 రూపాయలు, 12 రూపాయలు టాప్ నెంబర్ 1 క్వాలిటీలు పోవడం అయితే జరిగింది. ఇక ఆర్వాస్ వచ్చేసి 17 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది అని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక కోలార్ విషయానికి వస్తే కోలార్లో కూడా ఇవే పరిస్థితులు అయితే కొనసాగాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది. ఇక కోలార్లో కూడా ఎక్కువగా వర్షం పడడంలో పూల్లో ఎక్కువగా తేమ అనేది ఎక్కువగా ఉండడం వల్ల వ్యాపారస్తులు ఎవరు కూడా పూలను కొనడానికి రాలేని పరిస్థితి ఉంది అని చెప్పడం అయితే జరిగింది. ఇక రేట్లు అనేది యథావిధంగానే 5 రూపాయలతో నుండి 12 రూపాయలు, 13 రూపాయల వరకు కూడా కోలార్ మార్కెట్లో కూడా పోవడం అయితే జరిగింది అని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది. ఇక చామంతి పూల విషయానికి వచ్చేసరికి నెంబర్ 1 బెస్ట్లో చేసి 120 రూపాయలు, 130 రూపాయల వరకు కూడా సెంటెల్లో పోయింది. ఇక వైలెట్ మనకు వచ్చేసి 90 రూపాయలతో నుండి 100 రూపాయల వరకు కూడా క్వాలిటీ పూలు బట్టి రేట్లు అయితే పలికాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ప్రతిరోజు వ్యవసాయానికి సంబంధించిన వివరాలన్నీ కూడా రైతే రాజు అని యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకంగా రైతుల కోసము అప్లోడ్ చేయడం అయితే జరిగింది. ఇక ఎవరైనా ఇంతకు ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలైతే ఈ వీడియో చూసిన తర్వాత దయచేసి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత లైక్ కానీ షేర్ కానీ చేసి ఈ సమాచారం అనేది ఇంకొంతమంది రైతులకి, వ్యాపారస్తులకి చేరేకి అవకాశాలు అయితే ఉంటాయి. ఇక ఈరోజు వికోట మార్కెట్లో వివిధ రకాలైన పూల ధరల గురించి చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక మార్కెట్ సమయం వచ్చేసి ప్రతిరోజు ఉదయం 11:05 చామంతి పూల యాక్షను, ఇక 11:30 వచ్చేసి రోజా పూలు యాక్షను, ఇక 12:10 వచ్చేసి బంతిపూల యాక్షన్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్.